మనిషి ఏమో మంచోడే, అన్ని పద్ధతులు బాగున్నాయి. ఈ త్రాగుడు వల్ల చెడిపోతున్నాడయ్యా. ఎలాగైనా సరే అతనికి జ్ఞానోదయం చేయాలి ఈరోజు. హలో ఖాన్ భాయ్. హలో చెప్పండి మహేష్ గారు. నీతో మాట్లాడాలి కానీ నువ్వు ఒకసారి మా ఇంటి కాడికి రా. దగ్గరే కదా, వచ్చేస్తున్నానులే. ఓకే. ఏం మనిషివయ్యా నువ్వు? కూర్చో. ఇప్పుడు గురువా, బాగా మందు బాగా పోతున్నా, ఏదో హ్యాపీగా సినిమాకి పోదాం అనుకుంటే ఫోన్ చేసావు. ఏంటి సంగతి? ఏమిలే, నీకు నేను ఒక మాట చెప్తా, వింటావా? నువ్వు చెప్తేనే ఇంకా సార్, ఇంకెవరు చెప్పినా ఇంటమే కాదు, పాటిస్తావా? నువ్వు చెప్తే నేను పాటించుకుని ఉంటానా? బాయ్, ఈ మందు వల్ల చాలా నష్టం ఉంది. అబ్బా అవునా? ఆ నష్టం ఏందో చెప్పేదానికే నిన్ను పిలిచాను. ఉండండి బలవాళ్ళు తీరా. మందు వల్ల నష్టమైంది సార్. హ్యాపీగా గాలిలో తేలిపోయినట్టుంటది. ఒక పాట వేసి చూడు నువ్వు. ఏమంటా? వద్దు కానీ ఎందుకు నువ్వు చెడింది కాక నన్ను కూడా జడుస్తావు. నీకు మందులో ఏమి ఏమి చెడ్డ ఉందో చేసి చూపిస్తా. అవునా? ఏది చేసి చూపించు, చూపించు. అబ్బా మహేష్ గారు, ముందు నీకు దీంట్లో చెడ్డ చూపించాలా? కాదు, నాకు సోడా కూడా ఇచ్చే నువ్వు. నా మాటినయ్యా, నా మాటినయ్యా. ఇస్తా, నీకే ఇస్తా. ఎంత మంచోడివా. ముందు తీసి పెట్టాలి అడుగుతావా? ఇప్పుడు తీసి పెట్ట తాగదు లేదు. దీంట్లో చెడ్డ ఏందో చూసుకో, తెలుస్తుంది నీకు. చెడ్డే ఉంది, బ్రహ్మాండం ఉంది మందు. ఉంటుందయ్యా. ఇప్పుడు ఈ మందులో ఉండే చెడ్డేందో నీకు కళ్ళకు కట్టినట్టు చూపించేదానికి నేను పిలిచింది. ఇదంతా చేస్తుండేది. తాకేమనుకో మొత్తం బద్దలైపోతుంది. నేను తాకను. అట్నే ఉండు. ఇచ్చేదాకా దాన్ని నేను తాక. సరే, చూసావు కదా? చూసా. అది మందు. ఈ పురుగులు ఈ దీంట్లో వేస్తుండ చూడు. మందు నాశనం చేసావు కదా. చూడు, తిరగతా ఉన్నాయి కిందకి పైకి, కిందకి పైకి, కిందకి పల్టీలు కొడుతుంటాయి. అవును. పక్క క్షణం అట్టుంది. ఇప్పుడు చూడు ఏమయ్యాయి. అమ్మా, పురుగులన్నీ చచ్చిపోయినాయి కదా. ఇప్పుడు నీకు అర్థమేమైందో చెప్పు. నాకు అర్థమైపోయింది మహేష్ గారు. చెప్పు. ఏమైందా? మనం గనక మందు తాగితే మన కడుపులో ఉండే పురుగులన్నీ చచ్చిపోతాయి. నువ్వు ఈ జన్మలో మానవు బాగుపడు.